ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన మొదటి చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. అవును, దావీదే కాదు ఈ మాట, మనకి కూడా నిజంగా మన కాపరి దేవుడే. కనుక మనకేమీ కాదు. కాపరి ముందుండి నడుస్తుంటే మనం ఆయనను వెంబడించే గొర్రెగా ఉండాలి. కాపరి తన గొర్రెను మేపుతాడు, పోషిస్తాడు, పరిపాలిస్తాడు, మేలు కొలుపుతాడు. నీవు ఖచ్చితంగా గొర్రెగా మారాలి. దేవుడిచ్చు భద్రత, పోషణ, గమ్యం కోసం దేవుని మీద ఆధారపడాలి. ఆయనను అనుసరించాలి. ఎలా నడిపిస్తే అలా నడవాలి. విధేయత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు నీకు క్షేమం, నెమ్మది, దీవెన దొరుకుతుంది. యేసుక్రీస్తు మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, తన మంద కోసం ప్రాణం పెట్టిన గొప్ప కాపరి. ఏ కాపరి కూడా మంద తప్పిపోతుంది అంటే ఊరక కూర్చోడు. తప్పిపోతున్న, నశించిపోతున్న వారి కోసమే తన మహిమను వీడి ఈ భూమి మీదకి తాను రావలసి వచ్చింది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. 100 గొర్రెలున్నా ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలి ఆ గొర్రె కొరకు ప్రాకులాడిన ప్రేమ. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి అని. ఏ కష్టం వచ్చినా, శ్రమైనా, బాధ ఏదైనా, నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ కలగదు అని. ఆ కాపరే ఈరోజు మనకు తోడుని నడిపిస్తున్నాడు. మనకి క్షేమం, భద్రత, పోషించి నడిపించేవాడు ఆయనే. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.